ఇటు బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో ప్రధాన సూత్రధారి సత్యం గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు ఘటన తర్వాత పరారయ్యాడు సత్యం గౌడ్. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్లపై పాత్రలపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో ప్రధాన సూత్రధారి సత్యం గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు ఘటన తర్వాత పరారయ్యాడు సత్యం గౌడ్. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ల పాత్రలపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల చెప్పండి, కూకట్పల్లి కల్తీ కేసులో సంబంధించి ప్రస్తుత అప్డేట్ ఏంటి? ఏదైతే కూకట్పల్లి కేపీహెచ్పీ కల్తీ కల్లు ఘటన సంబంధించి ప్రధాన నిందితులైన సత్యం గౌడ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే నిన్న నలుగురిని అటు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించారు. ఇప్పుడు దీంట్లో కేసులో ప్రధాన నిందితుడైన సత్యం గౌడ్ ని కొద్ది క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు నమోదైన తర్వాత అంటే 4 రోజుల క్రితం ఈ కేసులోకి వచ్చిన తర్వాత అతను పారిపోవడం జరిగింది. మన కూకట్పల్లి కేపీహెచ్ సంబంధించి ఏరియాలో 2 కల్లు డిపోలు ఇతనికే ఉన్నాయి. అయితే ఇతని ఏరియాలో కల్లు డిపోలు తాగిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. కాబట్టి ఇతని పైన కేసు నమోదు చేసి అయితే తన కల్లు డిపోలో కల్లు తాగిన వాళ్ళందరూ చనిపోయిన విషయం తెలుస్తుందో సత్యం గౌడ్ పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలించారు. అయితే కొద్దిసేపు క్రితం పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే దీంతో పాటుగా మొత్తం 6 కల్లు డిపోలో సంబంధించిన వాటిల్లో కల్తీ జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే 5గురిని అటు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మరోవైపు ఈ కల్తీ కల్లు ఘటన సంబంధించి నిర్లక్ష్యంగా వివరించడంతో పాటుగా పూర్తిగా సరైన రీతిలో యాక్షన్ తీసుకున్నందుకు బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ అయిన వేణుకుమార్ కూడా కొద్దిసేపు క్రితమే అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. మరొక 5గురి పైన కూడా శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్లయితే కల్తీ కల్లు ఘటన సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు కొంతమంది చావుబతుల మీద కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 34 మంది అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది కూడా కిడ్నీ ఫెయిల్ కావడంతో డయాలిసిస్ మీద ఉండడం జరిగింది. అయితే ఇప్పటికీ 8 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఈ ఘటన సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైతే ఘటనకు బాధ్యులైనారో వాళ్ళని కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.